అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మిద్దె తోటల్ని, పెరటి తోటల్ని అనేక ప్రాంతాల నుండి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడకు రావడం జరిగింది. ఇక్కడ మిద్దె తోటను అలానే పెరటి తోటను రెండింటినీ సాగు చేస్తున్న జ్యోతి గారిని కలిసి ఇప్పుడు వారి పెరటి తోట మరియు మిద్దె తోటల్లో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే బాబు. ఒకసారి అంటే మీ గురించి అలానే మీ ఫ్యామిలీ గురించి తెలియచేయండి. నా పేరు పులవర్తి జ్యోతి. ఈయన మా హస్బెండ్ పులవర్తి రత్న దీక్షితులు. మేమిద్దరం కూడా రిటైర్డ్ హెచ్ఎంస్ అండి. అంటే ఎప్పటి వరకు మీరు జాబ్ చేశారండి? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వరకు? నేను 5 years బ్యాక్ రిటైర్డ్ అయ్యాను. ఈయన 10 years అవుతుంది. ఓకే. అంటే మీకు ఈ గార్డెనింగ్ హాబీ అనేది ఎప్పటి నుంచి ఉంది? నాకు 10 years నుండి అండి, చిన్నప్పటి నుండి. మా నాన్నగారు మీకు 10 years నుంచి? నా 10 years నుండి. ఓకే. అయితే అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఈ హౌస్ లో? ఈ హౌస్ లో 43 years నుండి ఉంటున్నాం. కింద మీకు అంటే కిచెన్ గార్డెన్ ఉంది, అలానే ఇంటి పైన టెర్రస్ గార్డెన్ ఉంది. అంటే ఈ రెండిట్లో ముందు స్టార్ట్ చేసిన కిచెన్ గార్డెన్ ఏనా? కిచెన్ గార్డెన్. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 5 years. కిచెన్ గార్డెన్ అయితే 30 years. ఓకే. అంటే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇంటి పైన కూడా మొక్కలు పెంచుకోవాలన్న ఆలోచన. ఆల్రెడీ మీకు కింద కిచెన్ గార్డెన్ ఉంది, అండ్ ఈ టెర్రస్ పైన కూడా ఇక మొక్కలు పెంచాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ పక్కన ఇదివరకు అంతా ఓపెన్ గా ఉండేది. ఈ బిల్డింగ్ కట్టారు 3 years అవుతుంది. అంటే అప్పటి నుండి కూడా మాకు ఎండ రావట్లే. కింద అంతకుముందు నేను కిందే పెట్టుకునేదాన్ని, కూరగాయ మొక్కలు అన్నీ కూడా. అంటే అప్పుడు ఇన్ని ఉండేవి కాదనుకోండి. నీడ రావడం మూలాన అప్పుడు టెర్రస్కి రావాలి, అది కాక యూట్యూబ్లు చూడటం మూలాన టెర్రస్ గార్డెన్ అది చూడటం పెంచొచ్చు అనే ఆలోచనతో నేను టెర్రస్ మీదకి వచ్చానండి. ఓకే. మీరు 5 years బ్యాక్ ఈ టెర్రస్ పైన మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏ విధంగా మొదలు పెట్టారు? ఫస్ట్ పెట్టింది ఒక బంతి మొక్క పెట్టాను. ఆ బంతి మొక్క పాడైపోయిన ఒక సిమెంట్ కుండి ఉంటే దానిలో ఒక బంతి మొక్క పెట్టి ఆ పైన అక్కడ ఒక బల్లలాగా ఉంటది, దాని మీద పెట్టాను. తర్వాత నెమ్మదిగా కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ మొదలు పెట్టాను. అంతకుముందు స్టాండ్స్ లేవు, తర్వాత స్టాండ్స్ కూడా అరేంజ్ చేసుకుని ఇదంతా పెట్టుకున్నాను. అంటే ఖచ్చితంగా అంటే మనకి పెరటి తోట కావచ్చు, మిద్దె తోట కావచ్చు, ఇవి ఉండాల్సిన అవసరం ఎంత మేరకు ఉందని మీ ఆలోచన? చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, అసలు ఏ ఫ్రూట్ చూసుకున్నా, ఏ కూరగాయ చూసినా, ఏ ఆకుకూర చూసినా కూడా చాలా రసాయనిక ఎరువులు వేసి కలుషితం అయిపోతుంది. అసలు కూర వండుతుంటే టేస్ట్ ఉండదు, మందు వాసన వస్తుంది. ఆకుకూర అయితే, కూరగాయలు కూడా అలా చాలాసార్లు కడగాల్సి వస్తుంది. ఫ్రూట్స్ అయితే అసలు చెప్పనేలేము. ఇంకా అంటే మనం అన్ని ఫ్రూట్స్ మనం ఇంట్లో పండించుకోలేము కాబట్టి కొంతవరకన్నా మనం కొన్ని ఫ్రూట్స్ మనం ఇంట్లో పండించుకొని తినడం అనేది చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, మన పిల్లలకు కూడా మంచిది. నేలపైన మనకి ఏదైనా మొక్కలను గ్రో చేసుకోవాలంటే మనకి కంటైనర్స్ అంటే ఈ కుండీలు అవసరం ఉండకపోవచ్చు, డైరెక్ట్గా సాయిల్ ఉంటుంది కాబట్టి. కానీ టెర్రస్ పైన ఖచ్చితంగా అంటే ఏవో ఈ కుండీలు కానీ ఇట్లాంటి కంటైనర్స్ కానీ అవసరం అవుతాయి. అంటే మీ మిద్దె తోటలో అంటే ఎటువంటి అదే కుండీలను ఉపయోగించారు? పెరుగు బకెట్లు, బ్లాక్ టబ్స్, ఇంకా వేస్ట్ మెటీరియల్
చాలా ఉన్నాయి. అంటే ఇంట్లో యూజ్ చేసి వచ్చిన ఏమైనా వాటిని కూడా కుండీగా రీయూజ్ చేసుకున్నాయి. అది అంటే మరి మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు మీరు? మట్టి 30%, వర్మీ కంపోస్ట్ 30%, తర్వాత ఇసుక, లేదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బరువు అయిపోతుందని చెప్పి ఊక కలుపుతున్నా. దానిలో పాటు ఒక 10% ట్రైకోడర్మా, వేపపిండి, సుడోమాస్ ఇవన్నీ కలుపుతాను. అది అంటే ఈ విధంగా మీరు అంటే పాట్ మిక్స్ అదే సాయిల్ మిక్చర్ మీరు రెడీ చేసి మొక్కలు నాటుకున్నప్పుడు వాటి గ్రోత్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే అది కాక నేను మళ్ళీ మాకు ఎండుటాకులు అవి చాలా వస్తుంటాయి, దాని అడుగున ఎండుటాకులు కూడా వేస్తాను. ముందు ఎండుటాకులు, కొబ్బరి డిప్పలు అవి వేసి తర్వాత దానిపైన మీ మిశ్రమాన్ని వేస్తున్నారు. ఇప్పుడు అది డ్రమ్ ఉంది, వేస్ట్ మెటీరియల్ అంతా దానిలోనే ఉంది. అవి వేసుకొని కొబ్బరి డిప్పలు అవన్నీ వేసి ఆ తర్వాత ఈ పాటింగ్ మిక్స్ వేస్తాను. చాలా బాగుంటుంది గ్రోత్. జ్యోతి గారు, అంటే మీ మిద్దె తోటలో అంటే ఏ కేటగిరీస్ మొక్కలు అనేవి గ్రో చేస్తున్నారు? ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పసుపు ఇవ్వండి. పూల మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఆకుకూరలు అన్నారు, ఆకుకూరలో అంటే ఏ ఆకుకూరలు మీరు పెంచుకుంటున్నారు? అన్నీ పెంచుతానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే గోంగూర, తోటకూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర ఉన్నాయి. మరి కాయగూర వెరైటీస్ ఏమున్నాయి? మా మిద్దె తోటలో వంగ, బెండ, చెట్టు చిక్కుడు. అంటే నేను వెరైటీ అంతా పెట్టను, ఎందుకంటే మేము తినేది మాత్రమే పండించుకుంటా. స్టార్ బెండ్ ఉంది అంటే అనుకోకుండా అది వచ్చింది, కానీ నాకైతే ఏది ఇష్టం ఉండదు, నాకు నాటు మాత్రమే ఇష్టం. అందుకని నాటు బెండ్ మాత్రమే పెంచుకుంటా. వంగలోనైతే 4 రకాలు ఉన్నాయి నా దగ్గర. చార్ల వంగ, నల్ల వంగ, పచ్చ వంగ, గుత్తి వంగ, ఈ 4 ఉన్నాయి. అంటే అవి అంటే టేస్ట్ వేరియేషన్ ఏమన్నా మీరు గమనించారా? టేస్ట్ ఏదేమైనా మన నాటు వంగే బాగుంటది. నాటు అంటే నాకు అంటే మామూలు వంగ, పచ్చ వంగ, పొడవు వంగ, అది మాత్రమే నాకు నచ్చుతుంది. చూసిందల్లా నేను పెట్టను. ఇంట్లో ఏదైతే తింటామో అదే, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు సరిపడా నేను పండించుకుంటా. చెప్పండి, ఇంకా ఏమన్నా కాయగూరలు? ఇంకా కాయగూరలు మిర్చి కూడా ఉందండి, టమాటో ఉంది, మిర్చి ఉంది, మొన్నటి వరకు గోరుచిక్కుడు ఉంది, తీసేసాను, అది ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది. అంత చిక్కు అంటే చెట్టు వరకు అయితే అదే. తీగ జాతి కూరగాయలు, తీగ జాతులే ఇక్కడ బేర్ ఉంది, పొట్ల ఉంది, తర్వాత తమ్మ ఉంది. మిద్దె పైన ఇప్పుడు అన్ని కనిపించట్లేదు, అంటే ఇప్పుడు సీజన్ బట్టి సీజన్ బట్టి మీకు కావాలంటే ఇదిగో ఇక్కడ బీర పాడే అంటే క్లోజింగ్ స్టేజ్ లో ఉంది, అది విత్తనానికి ఉంచిన కాయలు కూడా ఉన్నాయి. అలానే అంటే ఫ్రూట్ వెరైటీస్ అన్నారు, అంటే ఏ వెరైటీస్ ఉన్నాయండి? ఫ్రూట్స్ అయితే సపోటా ఉందండి, సపోటా ఉంది, సూది నిమ్మ ఉంది, నారింజ ఉంది, కమలా ఉంది, బార్బడీస్ చెర్రీ ఉంది, నిమ్మ 3 రకాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 3 నిమ్మ, అవకాడో ఉంది, యాపిల్ ఉంది, తర్వాత రెడ్ వాటర్ యాపిల్ ఉంది, సీతాఫలం, గోల్డెన్ సీతాఫలం ఉంది, అల్లనేరేడు ఉంది, మల్బరీ కూడా ఉన్నాయి. అంటే చాలా వెరైటీస్ మీరు అంటే మొత్తం మీద నా గార్డెన్ మొత్తంలో 40 ఉన్నాయండి. ఫ్లవర్ కేటగిరీ వచ్చేటప్పటికి ఎటువంటి ఫ్లవర్స్ ఎక్కువగా నేను బంతి పెడతాను, ఎందుకంటే మిద్దె తోటలో నెమటోడ్స్ రాకోకుండా ప్రతి మొక్కలో ఒక 4-5 మొక్కలు ఉన్న అన్ని కట్ చేసి వర్షాకాలంలో ప్రతి మొక్కలో నాటుతాను. అవి ఉండటం వల్ల నెమటోడ్స్ తగ్గుతాయి అని ప్రతి దానిలో ఈ ఫ్లవర్స్, తర్వాత కాస్మస్ పెట్టాను, బాల్సమ్ పెట్టాను, మొన్న ఈ మధ్యనే చామంతులు పెట్టాను, తర్వాత డాలియా ఉన్నాయి, డాలియా, ఇదిగో ఇవి కోడి చుట్టు పూలు అంటారు, ఇవి కూడా పెట్టాను.
అంటే నేను ఒకటి పెడితే అవన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి. తర్వాత శంకు పూలు 3 వెరైటీస్ కలిపి తీగలు ఉన్నాయండి. ఆ, తర్వాత కాస్మస్, ఇదిగో ఇది కాశీరత్నం అంటారు దీన్ని. ఇది అయితే ఎక్కడ పడితే అక్కడ మొలిచి మొక్కలన్నిటికీ పాకేసినాయి. నేను చాలా మట్టి కాశీరత్నాలు అంటే సీడ్స్ నుంచి సీడ్సే, అది ఊరికే స్ప్రెడ్ అయిపోతాయి ఒక చోట నుండి ఒక చోటకి. మొత్తం ఆ నిమ్మ మొక్కల నిండా పాకేసినాయి. తర్వాత ఆ రేగు చెట్టు ఉంది, రేగు చెట్టు కూడా ఉంది పండ్ల మొక్క, దానికి కూడా పాకేసి ఇదంతా స్ప్రెడ్ అయిపోయినాయి. పూల మొక్కలైతే అవి పెడతాను. పైన మీరు డెవలప్ చేసిన ఈ ఫ్రూట్ వెరైటీస్ లో అంటే వేటి నుంచి మీరు అంటే ఫ్రూట్స్ తీసుకోగలిగారు? అసలు సపోటా లాస్ట్ ఇయర్ 50 కాయలు, నేల మీద చెట్టు ఏమో 10 కాయలు కూడా రాలేదు. నేను మిద్దె తోట మీద అయితే 50 కాయల వరకు తీసుకున్నా. నిమ్మకాయలు అయితే పచ్చడి పట్టుకున్నాను. ఈ రేగు అయితే అసలు ఎప్పుడు కాయ అప్పుడే నేనే తినేస్తూ ఉంటా. తర్వాత మల్బరీ అయితే చాలా ఒక డిప్పడ ఫ్రూట్స్ వరకు వచ్చినాయండి. అది మనం ఎప్పుడైతే కటింగ్ చేస్తాం. అంటే రీసెంట్ గా చూసిన ఒక గార్డెన్ లో వాళ్ళ దగ్గర 3 వెరైటీస్ చూసాను. అంటే అది బ్లాక్ గా మారేది ఒక వెరైటీ, ఇది మారుతుంది. గ్రీన్ షార్ట్ వెరైటీ ఒకటి అని చెప్పారు, గ్రీన్ లో లాంగ్ ఉంటుంది అన్నారు. అంటే మీ దగ్గర ఉన్నది అంటే నాకు తెలిసి మల్బరీ 2, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. నా దగ్గర లాంగ్ లేదు, షార్ట్ మాత్రమే ఉంది. షార్ట్ నేను కట్ చేసి చాలా మందికి ఇచ్చాను. అదే నేను ఇంకొక కుండీలో కూడా పెట్టుకున్నాను. అది కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే దాన్ని ఎప్పుడైతే మనం కట్ చేస్తూ ఉంటామో ఫ్రూట్ అయిపోగానే చక్కగా మళ్ళీ గ్రీన్ గా వస్తాయి. దానికి పూత అంటూ ఉండదు, ఒకేసారి గ్రీన్, అదే అదే పువ్వు అదే కాయ అలా వస్తుంది. అది పెద్ద సైజ్ అయిన తర్వాత రెడ్ గా మారుతుంది. ఆ తర్వాత పూర్తిగా బ్లాక్ అయిన తర్వాత అది మనం తినడానికి తీయగా ఉంటది అన్నమాట. రెడ్ దశలో ఉన్నప్పుడు మనం తింటే పులుపుగా ఉంటది. అది బ్లాక్ అయితే బాగుంటది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు దాన్ని. అంటే పులుపుని ఇష్టపడే వాళ్ళు అంటే గ్రీన్ స్టేజ్ లో ఉన్నప్పుడు, గ్రీన్ కాదు బాబు, అదే రెడ్ లో ఉన్నప్పుడు తింటారు. అది బాగా బ్లాక్ అయిన తర్వాత అందరూ తినొచ్చు ఇష్టంగా. బాగా అది బాగా బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకి మంచి బ్లడ్ పడుతుంది అంట. అది మంచి ఫ్రూట్. మీరు మొక్క నాటుకునేటప్పుడు కానీ లేదంటే సీడ్ వేసేటప్పుడు కానీ అంటే మట్టి మిశ్రమం తయారు చేసి ఆ మట్టి మిశ్రమంలో కొన్ని సేంద్రియ ఎరువులను ఇస్తున్నారు. కానీ మన ఈ మొక్కలు అనేవి గ్రో అయ్యే కొంది మనం విడిగా ఇవ్వాల్సి వస్తుంటుంది. అంటే మీరు ఎటువంటి సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు? అంటే ఘన రూపంలో కావచ్చు, ద్రవ రూపంలో కావచ్చు. ఘన రూపంలోనైతే ఎండిన పేడ ఎరువు ఇస్తాను. తర్వాత వర్మీ కంపోస్ట్ ఒకటి ఇస్తాను. లిక్విడ్ అయితే ఇంకా బోన్ మీల్ ఒకటి ఇస్తాను. తర్వాత బోన్ మీల్ అంటే 2 రకాలు ఉంటుంది. అది కూడా బాగా డస్ట్ లాగా ఉండేది ఒకటి ఉంటుంది, ఒకటి కొంచెం రఫ్ గా ఉంటది. ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు. తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఒకటి వాడతాను. తర్వాత సీవీడ్ ఫెర్టిలైజర్స్, ఈ 3 కలిపి కూడా ఇవ్వచ్చు. వీటి అవసరం ఎందుకు? సీవీడ్ ఫెర్టిలైజర్స్ మొక్కకి కొంచెం. సీవీడ్ ఫెర్టిలైజర్ అంటే ఏంటి? ఈ సముద్రపు నాచుతో తయారు చేసినటువంటి గుళికలు లాగా ఉంటాయి. అది లిక్విడ్ కూడా ఉంటది. నేనైతే గుళికలు మాత్రమే వాడతాను. తర్వాత మీకు ఎక్కడ దొరుకుతుంది? అంటే గ్రూప్స్ లో మాకు పెడతారండి, ఆర్డర్ పెట్టుకుంటాం మేము. లేదంటే సీవీడ్ ఫెర్టిలైజర్ అయితే నేను మామూలు ఆర్గానిక్ షాపుల్లో దొరుకుతుంది, అక్కడ నుండి తెప్పించుకుంటాను. దానివల్ల ఎటువంటి బెనిఫిట్ వస్తుంది? మీరు ఇంతకు ముందు చెప్పిన 3 చెప్పారు కదా, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్. ఎప్సమ్ సాల్ట్ అయితే మొక్కని చక్కగా గ్రీన్ గా ఉంచుతుంది. బోన్ మీల్ మొక్కకు కావాల్సినటువంటి కాల్షియం అందిస్తుంది. తర్వాత సీవీడ్ ఫెర్టిలైజర్స్ అనేది దానికి మొక్క స్లోగా చక్కగా పెరగడానికి వీలుగా ఉంటది. అది ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తానండి. అవేంటంటే బియ్యం కడుగు నీళ్లు, కూరగాయ పీల్స్, తర్వాత ఫ్రూట్ పీల్స్ అన్ని కూడా ఒక బకెట్ లో నానబెట్టుకుంటాను. ప్రతిరోజు దానిలో వేసి ఒక చిన్న బెల్ల గడ్డ దానిలో వేసి ఉంచి అవి వారంకి ఒకసారి పోస్తా.
ఆ తర్వాత ఉల్లిపాయ మా ఎదురు ఒక షాప్ ఉంటది, వాళ్ళు ఉల్లిపాయ తొక్కిస్తారు, అది కూడా నానబెట్టి పోస్తాను. ఆ తర్వాత ఓడబ్ల్యూడిసి వాడతాను, తర్వాత గోకృపామృతం వాడతాను. అవన్నీ కూడా డ్రమ్ లో అన్ని కలుపుకొని అంటే నెలలో ఒక 2 సార్లు వాడతాను. అది తర్వాత ఈ అరటిపండు ద్రావణం వాడతా, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. తర్వాత ఎగ్ ఎమర్షన్ ఆయిల్ కూడా వాడతాను, అది నెలకోసారి. అది మరి అంటే మీ మిద్దె తోటలో ఉన్న మొక్కలకి ఏదైనా పురుగు గానీ తెగుళ్ళు గానీ ఆశించినప్పుడు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రాకుండా కావచ్చు, లేదంటే వచ్చినాక కనపడినప్పుడు? వచ్చినా రాకపోయినా నీమాయిలు ఒక 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుంటానండి. వచ్చిందనుకోండి, గొంగళ పురుగులు వర్షాకాలం ఎక్కువ కనబడతా ఉంటాయి. వాటిని ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్, అంటే చీకట్లో కొద్దిగా అప్పుడే ప్రారంభం అవుతా ఉన్నప్పుడు మనం వస్తే బయటకు వస్తాయి. అవి చేత్తో పట్టుకోవటానికి నాకైతే కొంచెం బెరుకు అనిపిస్తుంది, కానీ ఒక ఆకుతో తీసుకొని దాన్ని పట్టుకొని చంపేస్తా. ఆ తర్వాత ఈ నీమాయిలు కాకుండా వేపాకులు, అల్లము, పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా కషాయం కాసి చల్లారబెట్టి, రాత్రి కాసి చల్లారబెట్టి దాన్ని ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా స్ప్రే చేస్తుంటారు. ఆ తర్వాత వీటికి ఎక్కువగా చిక్కుడికి పేనుబంక పడతా ఉంటది. దానికైతే ఈ సోడా ఉప్పు ఉంటది కదా, సోడా ఉప్పు నీళ్ళలో కలిపి సోపు కొంచెం కొన్ని చుక్కలు వేసి దాన్ని కూడా స్ప్రే చేస్తే పోతుంది. మిల్లీ బగ్స్ వస్తుంటాయి, అవైతే చాలా కష్టం. వచ్చిందంటే మాత్రం అది నాకు ఈ సంవత్సరం వంగ మొక్కలకు వచ్చిందండి. అది పోతే ఒక 2-3 సార్లు పోతుంది, లేదంటే బాగా ఇబ్బంది పెడుతుంటే కనుక ఆ మొక్కని తీసేయడం లేకపోతే ఆ కొమ్మను కట్ చేయటమో చేస్తుంటా. అలాగా అలానే అంటే మీ గార్డెన్ లో అంటే న్యూగా లేదంటే ఏదైనా రేర్ వెరైటీస్ ఏమైనా ట్రై చేస్తున్నారు? చేశాను బాబు. ఇదిగో మీ పక్కన ఉన్నది ఇది యాపిల్. ఓకే, యాపిల్ గ్రోత్ అయితే బాగుంది, ఇంకా ఫ్రూట్ అయితే ఇంకా రాలేదు. మరి వస్తుందో లేదో నేను ట్రై చేద్దాం. అంతకు ముందు అయితే అక్కడ ఉండేది ఇది, దీనికి తర్వాత తెలుసుకున్నా ఇది క్లైమేట్ కొంచెం చల్లగా ఉండాలి, బాగా ఎండ తగలకూడదని. అందుకని గ్రోత్ అయితే బాగుంది, గ్రోత్ బాగుంది. ఓకే, అంటే ఇక ఫ్రూట్ ఎప్పటికి వస్తుందనే తెలియదు. ఇదైతే అవకాడో, ఇది కూడా ఇంకా ఫ్రూట్ రాలేదు. ఇదిగోండి, ఇది సీతమ్మ జడ. ఓకే, ఇది బార్బడస్ చెర్రీ అండి. టేస్ట్ చేశారా? అంటే పుల్ల పుల్లగా, ఇది ఆల్బక్రా, ఎండు ఆల్బక్రా పండు టేస్ట్ లో ఉంది, పులుపు తీపి. చాలా కాయలు, దాదాపు 25 కాయల వరకు కాసింది. మేమే కాదు, పక్షులు కూడా బాగా తిని ఇదంతా పడేసాయి. చిన్న బ్లాక్ టబ్ లోనే పెట్టారు, గ్రోత్ మట్టి బాగుంది. అంటే మనం వేసే ఎరువులు. ఇది కమల, ఇది పెట్టి 1 year అవుతుంది. గ్రోత్ బాగానే ఉన్నది. ఒకసారి పూత వచ్చింది కానీ కాయ నిలబడలేదు. ఇది అల్లనేరేడు అండి. అంటే ఇది కూడా 1 year అవుతుంది పెట్టి. దీనిలో తెల్ల నేరేడు కూడా ఉంది. ఇదైతే గోల్డెన్ సీతాఫలం. ఇవన్నీ అంటే గ్రాఫ్టెడ్ వెరైటీస్. గ్రాఫ్టెడ్. ఇదైతే రెడ్ వాటర్ యాపిల్. ఇది ఫ్రూట్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్, బాగా వచ్చినాయి. ఇది దానిమ్మ, అన్ని గ్రాఫ్టెడ్. ఇది కూడా దాదాపు 10 కాయల వరకు వచ్చినాయి. ఇది రేగు. ఇప్పుడే అంటే కొన్ని వచ్చినాయి, మేము కోసేసుకున్నాం. ఇంకప్పుడు కొంచెం పూత పింద మీద ఉంది. ఇదిగోండి, ఇది మల్బరీ, షార్ట్ వెరైటీ, లాంగ్ లేదు, షార్ట్ వెరైటీ. అంతా కూడా మొన్నే కట్ చేశాను, బాగా పూత పింద, అదే ఇదే పూత ఇదే పింద. నీళ్ళు కట్ చేసి ఇక్కడ పెట్టాను, ఇది కూడా వచ్చింది. కొమ్మ బతుకుతుందండి ఇది, చాలా బాగా కాస్తుంది.
చాలా మంచిది కూడా ఈ ఫ్రూట్. స్వీట్ చింత ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. చిన్న బకెట్లోనే పెట్టారు. చిన్న బకెటే. బోన్సాయి లాగా చేయాలని ఒక ప్రయత్నం చేశాను. అది కూడా బాగా చిగురు నాకు ఉపయోగపడుతుంది. ఇది స్వీట్ చింత అండి. స్వీట్ చింత ఆకు కోసం, చింత చిగురు కోసం పెట్టుకున్నాను నేను. దీన్ని పప్పులో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత సి విటమిన్ మనకి తెలుసు కదా, చింత దీనిలో బాగుంటుంది, మన హెల్త్కి మంచిది. పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కాయగూరల్లో కూడా వేసుకోవచ్చు. బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు సీడ్ వేసి దాన్ని ప్రూన్ చేసేస్తున్నారా? అవును, ఒక సీడ్ కాదు, దీనిలో చాలా ఉన్నాయి. దాదాపు 10 గింజల వరకు వేసాను. స్వీట్ చింత బాక్స్ కొనుక్కొని ఆ కాయలు తిని ఆ సీడ్స్ దానిలో వేసుకున్నాను అనమాట. ఇది వైట్ డ్రాగన్, దాదాపు 25 కాయల వరకు తీసుకున్నాం మేము. ఈ కటింగ్స్ తీసి చాలా మందికి కూడా ఇచ్చాను. మీరు ఒక చిన్న బకెట్ లో పెట్టిన గ్రోత్ మటుకి చాలా బాగుందండి. అవును, వాటికి ఇచ్చే పోషకాల వల్ల పోషకాల వల్లే. అంటే దీనికి నీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువైనా ఎండిపోతుంది, తక్కువైనా ఎండిపోతుంది. ఇది ఎడారి జాతి మొక్క కాబట్టి మనం వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. రోజు అన్నిటితో పాటు ఇవ్వకూడదు. కాకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అప్పుడు మాత్రం దీనికి ఇస్తాను. మాకు గార్డెనర్స్ గ్రూప్ ఉందండి, 1 Earth 1 Life గ్రూప్. ఆ గ్రూప్ నుండి మా గుడివాడకి నేను అడ్మిన్. వాళ్ళు పంపించారండి ఈ చామంతులు. అందుకే ఆ చామంతులకి ఈ చామంతులకి సైజు వేరుగా ఉంది, చూసారా? అవునండి. ఇవేం చిన్నగా ఉన్నాయి, మంచి హెల్దీ ప్లాంట్స్ పంపించారు. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉంది. ప్లస్ ఇవి కూడా పంపించారు. మంచి చక్కగా 12 రకాలండి కలర్స్. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, అంటే ఈ మిద్దె తోట ఆలోచన ఎవరిది? అంటే మీ ఇద్దరులో? మా టీచర్ గారిదేనండి. జ్యోతి గారు అంటే ఈ మిద్దె తోట ఆలోచన తీసుకొచ్చినప్పుడు అంటే మీరు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారండి? ఏదైనా సందేహాలతో కానీ, లేదంటే ఏకీభవించారు? మొదట డౌట్ ఫీల్ అయ్యామండి. దేని గురించి? నేను ఎందుకంటే ఇది కట్టి 30 years అయింది. అంత భారం వస్తుందా మైదా అనేది ఒక డౌట్. దానికి పరిష్కారంగా ఆలోచించుకుంటే లైట్ వెయిట్ ఉండేలాగా చూసాం. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించాం. నీరు నిలబడకుండా ఉండటానికి కొంచెం స్టాండ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవును, ప్రతి కుండీ కుండీకి సింగిల్ స్టాండ్ ఉన్నాయి. ఎక్కువ ఒక 4-5 పెట్టుకుంటానికి లాంగ్ స్టాండ్స్ కూడా చేయించాం. ఖరీదు అయినా సరే మన మిద్దె తోటకి కావలసినటువంటి వనరులుగా డాబాకు కూడా ఇబ్బంది లేని విధంగా చేసుకున్నాం. ఇప్పుడు అంటే మీరు మొదట్లో మీ మైండ్ లో డౌట్ అనేది ఉంది, ఇప్పుడు అంటే చూసిన తర్వాత ఉందండి, డౌట్ లేదు. ఇప్పుడు దానికి కావలసినటువంటి ఆలోచన చేసుకున్న తర్వాతే సాటిస్ఫై అయ్యే ఈ మిద్దె తోటని మేము చేసుకుంటున్నాం. ఈ మిద్దె తోట వల్ల అంటే ఎటువంటి బెనిఫిట్స్ మీకు కనపడ్డాయి? చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు కావలసినటువంటి కూరగాయలు పండించుకోవచ్చు, ఇతరులకు కూడా అందించవచ్చు. ఆకుకూరలు, మరి ఫ్రూట్స్ కూడా. సపోటా చెట్టు ఉంది చూడండి, సపోటా చెట్టు, దాని కాయలు ప్రతి సీజన్లో కూడా 200 వరకు తింటాం. అలాగే మొలగ చెట్టు, దాన్ని కూడా కాయలు కాయిస్తున్నాం. సో ఈ విధంగా ఇబ్బంది లేకుండా పంటలు పండించడం వల్ల మాకు కావాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటాం. ఓకే జ్యోతి గారు,
మీరు ఇప్పటి వరకు మీ మిద్దె తోటలో ఉన్న మొక్కల్ని వాటి ఏ విధంగా పెంచుతున్నారనే విషయాలు తెలియజేశారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే మీ పెరటి తోటని గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.